రాజుల చరిత్ర మనం ధ్యానం చేసుకున్నాం దేవుని మహాకృపను బట్టి. ఏ రాజు దగ్గర ఉన్నా మనం గుర్తుందా? యెహోషాపాతు తండ్రి ఎవరు? ఆసా వాళ్ళ నాన్న ఎవరు? అబియా వాళ్ళ నాన్న ఎవరు? రెహబాం వాళ్ళ నాన్న ఎవరు? సమీలా. సొలొమోను నాన్న ఎవరు? దావీదు వాళ్ళ నాన్న ఎవరు? యెషయా వాళ్ళ నాన్న ఎవరు? ఓబేదు వాళ్ళ నాన్న ఎవరు? మంచిది. దేవుని మహాకృపను బట్టి చూసారా, అర్ధరాత్రి లేపడినా చెప్పాలి టప 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 రాజు చరిత్ర చెప్తారా? మంచిది. పాపం కొంతమందికి ఏందేంది అడిగినాడు బా, ఇంతకు ఏం అడిగినాడు బా, ఏం అర్థం కాకున్నారు కొంతమంది. చూపిస్తాను చూడండి ఏం అడిగానంటే. సో సౌలు తర్వాత దావీదు అంటే అందరికీ తెలుసు. దావీదు తర్వాత దావీదు కొడుకు సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను తర్వాత రాజ్యం 2 ముక్కలైంది. ఎన్ని ముక్కలైంది? 2 ముక్కలు. రెహబాము, యరొబాము. రెహబాము కొడుకు అబియా కొడుకు ఆసా. ఇటుపక్క ఉత్తర రాజ్యం అంటారు. ఉత్తర రాజ్యం అంటే మీకు అర్థమైంది దానికోసం చెప్తా. ఇశ్రాయేలు దేశం అనేది ఇలా ఇడిపోయింది చూసారా. ఇశ్రాయేలు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ఎలా ఇడిపోయిందో అలా పైన ఇశ్రాయేలు, కింద యూదా. ఆ పైన ఉన్న దాన్ని ఉత్తర రాజ్యం అంటారు, కింద ఉన్న దాన్ని దక్షిణ రాజ్యం అంటారు. మన భాషలో చెప్పాలంటే పైన తెలంగాణ, కింద ఆంధ్ర. ఓకే, పైన రాజ్యం, కింద రాజ్యం. ఓకే, అలా ధ్యానం చేస్తూ ఇప్పుడు సొలొమోను తర్వాత రాజ్యం విడిపోయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు రెహబాము ముఖ్యమంత్రి, తెలంగాణకు యరొబాము, రెహబాము. సో ఇశ్రాయేలు 10 గోత్రాలకు ఎవరు? యరొబాము రాజు. యరొబాము కొడుకు నాదాబు తర్వాత బయాషా రాజు అవుతాడు. బయాషా కొడుకు కాదు, అర్థవుతుందా? సో దాని తర్వాత ఇవి మనం ధ్యానం చేసాం, చంపబడ్డారు. ఈ విషయాలు మనం ధ్యానం చేసాం. బయాషా తర్వాత ఏలా తర్వాత జిమ్రీ, తిబ్ని. బయాషా, ఏలా, దిబ్ని, జిమ్రీ, ఓమ్రీ. ఎవరు చెప్తారా? ఓమ్రీ ఏం నిర్మించాడు? ఓమ్రీ సోమ్రేను అనే పట్టణాన్ని లేదా సమరయ అనే పట్టణాన్ని కట్టాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త మనం చదువుతాం సమరయ పట్టణం అని. ఆ సమరయ పట్టణాన్ని కట్టింది ఎవరు? ఓమ్రీ. సో ఆ ఓమ్రీ కొడుకు ఎవరు? ఆహాబు భార్య ఎవరు? యెజబెలు. ఆహాబు గురించి ధ్యానం చేశాం, యెజబెలు గురించి ధ్యానం చేశామా? ఇటు తర్వాత ఇప్పుడు ఇటుపక్క రాజ్యంలో ఎవరున్నారు? రెహబాము కొడుకు అబియా కొడుకు ఆసా కొడుకు యెహోషాపాతు. సో యెహోషాపాతు తర్వాత ఎవరు వస్తారు? యెహోరాము వస్తాడు. ఓకే, ఇప్పుడు మనము యెహోషాపాతు ఎండింగ్ గురించి ధ్యానం చెబుతున్నాం. ఇక్కడ కనిపిస్తుంది యెహోషాపాతు టైంలోనే ఎవరు? ఏలియా వస్తాడు. సో ఆహాబు, ఏలియా, యెజబెల్ టైంలోనే యెహోషాపాతు ఉంటాడు. ఇవన్నీ మనం ధ్యానం చేసాం. ఇప్పుడు యెహోషాపాతు గుర్తుపెట్టుకోండి, యెహోషాపాతు కొడుకు ఎవరు? యెహోరాము. యెహోషాపాతు యొక్క కోడలు ఎవరు? యెహోషాపాతు యొక్క కోడలు అతల్య. ఈ అతల్య ఎవరు? ఆహాబు యొక్క కుమార్తె. ఎవరు? అతల్య. యెహోషాపాతు ఎవరు అనే చెప్తాను, చాలా చెప్తానండి. యెహోషాపాతు ఆసా కొడుకు. ఆసా ఎంత భక్తిపరుడు అంటే 41 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. నాన్న బహుభక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే బైబిల్, వాక్యం, ప్రార్థనాపరుడు. ఎవరు? ఆసా. అలాంటి ఆసాకు పుట్టిన కొడుకు ఎవరు? యెహోషాపాతు. ఈ యెహోషాపాతు కూడా మంచి భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే రాజైన వెంటనే చుట్టూ కంచె వేసుకుంటాడు, తన రాజ్యాన్ని కాపాడుకుంటాడు, రాజ్యంలో భక్తిని, అన్యోన్యతను పెంచుకుంటాడు. ఎవరు? యెహోషాపాతు. అయితే యెహోషాపాతుకు పై రాజ్యంలో అర్థం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్లో యెహోషాపాతు పరిపాలిస్తున్నాడు, తెలంగాణలో ఆహాబు పరిపాలిస్తున్నాడు. అర్థమవుతుందా? దయచేసి తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పుగా అర్థం చేసుకోబాకండి, అర్థమైందనుకుని చెప్తున్నా. ఇప్పుడు ఆహాబు, యెజబెలు ఎంత దుర్మార్గులు అంటే, యెజబెలు మందిరంలోనే విగ్రహాల ముందర నగ్నంగా వ్యభిచారాలు చేయటం, ధూపార్త చేయటం, చిన్నపిల్లలు బలి ఇవ్వటం, శరీరాన్ని కోల్చి రక్తం వస్తుంది కదా, ఆ రక్తాన్ని ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు. ఎక్కడ? ఆహాబు రాజ్యంలో. సో నేనేమంటున్నానంటే అర్థమైంది అనుకుని చెప్తున్నా. ఇప్పుడు పై రాజ్యంలో వ్యభిచారం జరుగుతుంది అనుకో, పై రాజ్యంలో మోసం జరుగుతుంది అనుకో, పై రాజ్యంలో అక్రమాలు జరుగుతున్నాయి అనుకో, కింద ఉన్నటువంటి కొంతమందిలో, కనీసం 10 మందిలో కొంతమంది అక్కడికి వెళ్ళడానికి, అక్కడికి చూడడానికి ఇష్టపడతారు. నీకు అర్థం చెప్తా. ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన ఒక సిస్టర్, ఒక అమ్మాయి, నేను బెంగళూరులో గతించిన కాలు చదివాను కాబట్టి, బ్రదర్ బెంగళూరు మీరు చదివే కదా, బెంగళూరులో నేను కోచింగ్ చేయాలనుకుంటున్నాను, బెంగళూరుకి వెళ్ళాలనుకుంటున్నాను, కోచింగ్ సెంటర్ చెప్తారా అన్నారు. సరే చెప్పాను. ఇది ఆన్లైన్లో కూడా చేయొచ్చమ్మా, నీ దగ్గర ల్యాప్టాప్ ఉంది కదా, ఆన్లైన్ పెట్టుకొని ఆన్లైన్లో చేసుకో, బాగుంటుంది అని చెప్పా వేరే సిస్టర్ వాళ్ళకు. చెప్తే లేదు బ్రదర్ ఆన్లైన్ కాదు, నేను ఆఫ్లైనే వెళ్తానింది. ఆఫ్లైన్ అంటే బెంగళూరుకే వెళ్తానింది. మా బెంగళూరుకి వెళ్తే 70,000 ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా. ఎందుకంటే పీజీలో ఉండాలన్నమాట. పీజీ అంటే తెలుసా? రూమ్స్ ఉంటాయి, ఆ రూమ్స్లలో ఉండాలన్నమాట. దాని ఫుడ్ నెల ఇంత ఖర్చు, మళ్ళీ ఫోను ఛార్జీలు అది అంటే నా మాటిని ఆన్లైన్లో పెట్టమా అదే బెటరు, లేదా ఎప్పుడైనా నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళి రావచ్చు అని చెప్పా. లేదు నేను బెంగళూరుకే వెళ్తాను, ఎందుకబ్బా బెంగళూరు నాకు డౌట్ వచ్చింది.
తర్వాత నాకు తెలిసింది ఎందుకు బెంగళూరుకే వెళ్తారంటే అక్కడ సుఖము, సౌఖ్యము, పాపము, ఇచ్చలబిడితనం ఎవరు ఉన్నారు కదా, అన్నీ ఈజీగా దొరుకుతాయి. నేను బెంగళూరులో ఉండేటప్పుడు మా టెర్రస్ మీద, అర్థమైందో చెప్తాను, టెర్రస్ మీద వాషింగ్ మిషన్ ఉంటాయి అన్నమాట పీజీలో. ఆ వాషింగ్ మిషన్ ఉన్నప్పుడు మేము బట్టలు వేయడానికి వెళ్ళి కిందకి వచ్చా. ఆ టైంలో మిద్ది మీద ఉన్నప్పుడు మా పక్క అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఈడి దాకా వేసుకోండి కాటు ఫోన్ మాట్లాడడానికి తిరుగుతానే ఉంది. నేను వాషింగ్ మిషన్ బట్టలు వేసిన తర్వాత కిందికి వచ్చి నా పని నేను చూసుకున్నా. ఇంకా అయిపోయిన తర్వాత గంటన్నర 2 గంటలకు అది అయిపోతుంది కదా, కొడుతుంది కదా అలారం కొడతా అంటే నేను ఇంకా కాసేపు ఆగి నిదానంగానే వెళ్ళా. ఆల్మోస్ట్ 2 hours తర్వాత 2.5 గంటల తర్వాత పైకి వెళ్తే ఆ పైన పాపంగా మాట్లాడుతూనే ఉంది. నీకేమైనా అర్థవుతుందా? ఆ పాపంగా మాట్లాడుతున్నది. ఇంతవరకు వేసుకుంది. నైట్ 11:30, 12 ఆ టైంలో మా సందులో తిరుగుతుంది. అది మొత్తం బాయ్స్ స్పీసీస్ అనమాట. తిరుగుతున్నాను. నేను ఎందుకు చెప్తానంటే అక్కడ ఏం చేస్తున్నాం, ఎలా తిరుగుతున్నాం తెలియదు తల్లిదండ్రులకు. తెలుసా? తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అయితే తప్పుగా అపార్థం చేసుకోకండి. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అందరూ చెడ్డవాళ్ళని అంటంలే. పీజీలో ఉండేవాళ్ళు, బెంగళూరులో ఉన్న చెడ్డవాళ్ళని అంటంలే. దయచేసి తప్పుగా అనుకోబాకండి. నా ఇంటెన్షన్ ఏంటంటే, నా బాధ ఏంటంటే, ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి ఒక సిస్టరు బెంగళూరుకి వెళ్తాను అని అంటుందే, నేర్చుకోవడానికి కాదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఏదో తప్పు చేయాలి, ఏదో దొరుకుతుంది, ఏదో శరీర ఇచ్చలు దొరుకుతాయి అనే కదా. అలాగే ఉత్తర రాజ్యంలో పాపము, వ్యభిచారము, ఆహాబు, యెజబెల్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కింది రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎంతో కొంత పైన ఉన్న రాజ్యం కొరకు ఆరాట పడతారు. అలా వెళ్ళకోకుండా చుట్టూ కంచె వేసుకున్నాడు, తన రాజ్యాన్ని కాపాడుకున్నారు. ఎవరు? యెహోషాపాతు. గుర్తుపెట్టుకోండి, మన బిడ్డల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎక్కడికైనా వెళ్తున్నాడు అనుకో, ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? మీరు నమ్ముతారో నమ్మరో, మా ఇంట్లో మా తమ్ముళ్ళకి వేసిన క్వశ్చన్లు మా అమ్మ మా నాన్న కూడా వేయరు. అన్ని క్వశ్చన్లు వేస్తాను. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు లేట్ అయింది, మీకు తెలుసా? వాళ్ళ ఫోన్లన్నీ చెక్ చేస్తాను నేను. వాళ్ళ హిస్టరీ, వాళ్ళ ఫోను, వాళ్ళ డేటా, వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తాను. మా తమ్ముడు ఏమిటో నా ల్యాప్టాప్లో పడిపోతుంది. వాడు కొట్టే మెయిల్, నా మెయిల్ 2 ఒకటే. ఎందుకు నా అనుమానం? మీ తమ్ముళ్ళు నమ్మవా అంటే నమ్మను, చచ్చినా నమ్మను. ఎందుకు నమ్మవునా మీ తమ్ముళ్ళు అంటే నా ఉద్దేశం ఏంటంటే, నా తమ్ముడు యవ్వన ఈచ్చలను బట్టే నమ్మను. బైబిల్ అంటది యవ్వన కాలంలో శరీర ఈచ్చలు చాలా జాగ్రత్త. అలా జాగ్రత్తగా ఉంటేనే రేపొద్దున తన విలువేంటో తెలుస్తుంది. నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, యెహోషాపాతు తన రాజ్యాన్ని కట్టుకున్నాడు. మీ బిడ్డల విషయంలో కూడా దయచేసి, మన పిల్లలు యవనస్తులు, ఇమ్మానుయేలు కావచ్చు, సంపత్ కావచ్చు, అక్క వాళ్ళు కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. మీ బిడ్డల చుట్టూ కంచె వేసుకోండి. నాయన ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, విషయాలు మర్చిపోకండి. సో ఈ విషయాలన్నీ యెహోషాపాతు జీవితంలో నేర్చుకున్నామా లేదా? అయితే పోను ఈ రోజు మరలా నేను ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకుంటాను. యెహోషాపాతు యుద్ధానికి వెళ్తాడు. అలా కంచె వేసుకున్న యెహోషాపాతు తిరిగి ఆహాబుతోనే బియ్యం అందుకుంటాడు. అంటే ఆ ఇశ్రాయేల్ పట్టణం నుంచి అమ్మాయిని తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయి పేరు అతల్యా. ఈ అమ్మాయి పేరు మర్చిపోకండి. వచ్చేవారు మనం ధ్యానం చేయబోతాం. ఏం పేరు? అతల్యా. ఇంటికి వెళ్ళి అతల్యా కావాలి రాత్రి మెమరైజ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, అతల్యా అని నిజం చెప్తున్నా. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రాజు వస్తాడండి తర్వాత, అద్భుతమైన రాజు అండి. యెహోషాపాతు కొడుకు యెహోరాము. ఆ యెహోరామును భయంకరంగా నాశనం చేస్తుంది. ఎవరు తెలుసా? అతల్యా. మర్చిపోకండి, అతల్యా. ఏ తల్యా? అతల్యాలు వద్దు మన జీవితాలు. యెజబెలు అతల్యాలు వద్దు. సో కాబట్టి ఇలాంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు యెహోషాపాతు యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధానికి వెళ్లే ముందు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన గురించి కొన్ని నిమిషాలు మాట్లాడి తర్వాత ముగిచేద్దాం. యెహోషాపాతు ఎలా చనిపోయాడు చూద్దాం. 2 దినవృత్తాంతాల గ్రంథం బుక్ ఆఫ్ 2 Chronicles 20వ అధ్యాయం, బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 20 మొదటి వచనం. ఇది అయిన తర్వాత మోయాబీయులు, మోయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రపు అవల నుండి, సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అసాసోన్ తామారు అను ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు ఏముంది అక్కడ తలపైకైతే అర్థం చెప్తా. యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు. ఇది చెప్పావు కదా అనుకుంటారేమో, చెప్పాను. ఒక మాట చెప్పి ముందుకెళ్ళాలనుకుంటున్నా. యెహోషాపాతు దగ్గరికి యుద్ధానికి వచ్చారు చుట్టుపక్కల రాజ్యాలందరూ. యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడమా? అలా భయపడిన తర్వాత యెహోషాపాతు ప్రార్థన చేసుకోవాలని దేవుని మందిరానికి వెళ్ళాడు. ఉపవాసం చాటించాడు, భయపడ్డాడు, ప్రార్థన చేసుకోవాలని మందిరానికి వెళ్ళాడు. ఇక్కడ ఒక్క మాట చెప్పి ముందుకెళ్ళిపోదాం. ఆ ఒక్క మాట కోసం ఆగా, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే కొన్నిసార్లు అమ్మోనీయులు, మోయాబీయులు, మోయినీయులు సముద్రపు అవతల నుంచి వచ్చారా? సంజీవ్ తేజ నేనుండా. శరీర కోరికలు, జారత్వం, అపవిత్రత, మోసం, పాపము, స్త్రీలు, పురుషులు ఏవైతే మన మీద ఒక్కసారిగా పెంచెత్తినప్పుడు ఒక ఆత్మీయుడికి భయం పుడుతుంది. ఏం పుడుతుంది? భయం వేస్తుంది. కొన్నిసార్లు మన మీదకి పాపం పెట్టరైపోతున్నప్పుడు, కొన్నిసార్లు మన మీద మోసం పెట్టరైపోతున్నప్పుడు నీ అంతరంగంలో భయం పుడుతుంది. ఎవరికి భయం పుడుతుంది తెలుసా? మారు మనసు రక్షణ పొందిన వాడికి భయం పుడుతుంది. మళ్ళీ చెప్తున్నా, నా దగ్గరికి సినిమాలు చూడడానికో పాపము పెట్టరైకి వచ్చిందనుకో, నా గుండెల్లో భయం స్టార్ట్ అవుతుంది. అదే నేను మారు మనసు పొందలేదనుకో, ఏం స్టార్ట్ అవుతుంది చెప్పండి?
ఏం కాదు, సంతోషపడి సంబరం కొడుకుంటా అడ్డెడ్డెడ్డెడ్డే అని. అర్థం కాదని చెప్పింది, అర్థమైందా? అనుకుందాం, మీ దగ్గర బాగా మందు తాగుతారు మీరు. దావీదన్న ఉన్నాడు, బాగా కోటర్ మందు అవుతాడు. తప్పగా అనుకోకుండా అర్థం చెందుతా, కోటర్ మందు అవుతాడు. ఒకప్పుడు దేవుడు నమ్ముకోకముందు. అప్పుడు ఎవరైనా కోటర్ ముందు ఇచ్చారనుకో, అరే ఎంత ఫ్రెండ్ రా నువ్వు, నా నిజమైన స్నేహితుడు అంటే అని బాగా బాటిల్ ఎత్తారు. అత్తే పోటీ పట్టుకొని మరీ ఎత్తుతారు. ఏంటిది? బాటిల్ తాగుతారు బాగా సంతోషంగా. మారు మనసు రక్షణ పొందినప్పుడు ఇలాంటి కోటర్లు 10 పెట్టు. ఇప్పుడు ఏం పడుతుంది చెప్పండి వాళ్ళలో? మీకు అర్థమవుతుందా? అలాగే నువ్వు ఒక ఆత్మీయురాలు అమ్మాయి అనుకో, నువ్వు ఒక ఆత్మీయురాలు యవ్వనస్తురాలు అమ్మాయి. నీ అమ్మాయి ముందు ఒక అద్భుతమైన అందమైనటువంటి ఒక అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేసినా, శరీరీత్యంలో లోపరుస్తున్నా, నీ గుండెల్లో ఏం స్టార్ట్ అవుతుంది చెప్పు? భయం స్టార్ట్ అవుతుంది. ఒకవైపు శరీరపరంగా సంతోషం అనిపిస్తుంది, అరే పర్లేదురా నాకు కూడా ఫాలోయింగ్ ఉంది అని నీకు పైకి అనిపించినప్పటికీ నీ గుండెల్లో వేదన పుడుతుంది, బాధ పుడుతుంది. నువ్వు మారు మనసు పొందావని అర్థం. ఈరోజు మార్నింగ్ దివాకర్ నా రూమ్లోకి వచ్చాడు. అన్న నేను మారు మనసు మొదలు బాప్తీసం తీసుకోవాలంటే నేను చెప్పా, బాప్తీసం కంటే ముందేముండాలా? మారు మనసు. మారు మనసు అంటే అర్థమైందంటే నీ కళ్ళ ఎదుట శరీర కోరికలున్నా గుండెల్లో భయం పుడుతుంది. నీకు అర్థందా? ఆ భయం పుట్టినప్పుడు వెంటనే ఏం చేస్తామంటే మోకాల మీద పడతాం. నా జీవితంలో ఎన్నోసారి శరీర కోరికలు, శరీరీచ్చలు, పైపీగరు వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు మోకాలు వేయడం, ఉపవాస దినాలు చాటించుకోవడం, ఒంటరిగా ప్రార్థన చేయడం. మీకేమైనా అర్థమవుతుందా? సో యవ్వనస్తులారా, అలాగే వాక్యాన్ని ఎవరైనా విన్నట్లయితే దయచేసి మన జీవితంలో అమ్మోనీయులు, మోయాబీలు కాకోకుండా కామము, జారత్వము, అపవిత్రత, అమ్మాయి, స్త్రీ, పురుషుడు, సినిమాలు ఇవన్నీ మన మీదకి వచ్చినప్పుడు భయపడి ఉపవాస దినాన్ని చాటించుకొని ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ఇక్కడ 2 మాటలు చెప్పి వెళ్ళిపోతాను, యవ్వనస్తులకు ఉపయోగపడుతుందని మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చా. చూద్దాం ఏంటి ఆ ప్రార్థన, చూపిస్తా చూడండి. ప్రార్థన చేస్తాడు 6వ వచనం నుంచి. 6వ వచనం, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనులు రాజ్యమును ఏలువాడవు నీవే. 9వ వచనం చదువు. నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టిరి. నీ పేరు మందిరమునకు పెట్టబడను గదా. ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ షెయూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలులు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. రైట్. మేము స్వతంత్రించుకున్న వలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము మా దేవా, నీవే వారికి తీర్పు తీర్చవా. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో, మా మీదికి వచ్చు లేదా సంజీవ్ తేజన నా మీదికి వచ్చు ఈ గొప్ప శరీరీచ్ఛలతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదో. తలపై కదా మీరు ఇంటికి వెళ్ళి, పోయిన ఆదివారం నేను చెప్పా యెహోషువ ప్రార్థనకు మీ ప్రార్థన రాసుకోండి అని. మీకు ఎంతవరకు రాశారో నాకు తెలీదు. నేనేం చెప్తున్నానంటే యెహోషాపాతు ఏమంటున్నానంటే, అయ్యా శత్రువు నా మీదకి యుద్ధానికి వచ్చాడు, ఇప్పుడు నాకు దిక్కు తెలియదు, నువ్వు మందిరం కట్టమన్నావు కదా సొలొమోనుతో, మందిరం దగ్గరకు వచ్చా, ఇదో మందిరం దగ్గరకు వచ్చా ప్రార్థన చేస్తున్నా, వాడు వస్తున్నాడు, అయ్యా నాకు శక్తి లేదయ్యా సహాయం చేయి. నేనేమంటున్నానంటే యవ్వన కాలంలో రక్షించుకున్నావు, యవ్వన కాలంలో ఒక మారు మనసు ఇచ్చావు, బాప్తిసం ఇచ్చావు, అయితే ఈ శరీర కోరికలు అణుచుకోవటం నాకు శక్తి చాలట్లేదయ్యా. అందుకనే ప్రభు అంటాడు ప్రతి దినం శోధనలో పడకుండా మమ్మల్ని కాపాడుము అని ప్రార్థన, పరలోక ప్రార్థనలో ఒక నమూనా. నేనేమంటున్నా అంటే, అయ్యా నాకు శక్తి చాలదు, యెహోషాపాతు వలె సహాయం చేయ్యా. ఎందుకు శక్తి చాలదు? జయించలేను. నా కళ్ళు, నా ఒళ్ళు అదుపులో ఉండట్లే, నా తలంపులు అనుకుంటా మంచిగా ఉండాలి తలంపులని, కానీ గంట తర్వాత పాడైపోతున్నాయి. నాకు శక్తి లేదయ్యా సహాయం చేయ్యా. తప్ప ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? మీరు ఎలా ప్రార్థన చేసి చెప్పంటారా? తప్పు చేశానయ్యా, క్షమించయ్యా, తప్పు చేశానయ్యా అంటారా? ఒక వారం తర్వాత గట్టిగా ఉంటారు. కొత్త నిద్వాక నా దగ్గరకు వచ్చి, నేను డేట్ అనుకున్నాను, ఆ డేట్ నుంచి ఈ రోజు వరకు నేను ఏ తప్పు చేయలేదు, అదే మంచిగా ఉన్నాను. ఇలా మన శరీర కోరికలతో, మన సొంత జ్ఞానంతో, మన నిగ్రహ శక్తితో ఎక్కువ రోజులు ఉండలేము. అలా మీకేమైనా అర్థమవుతుందా? మనం ఎప్పుడు పవిత్రంగా బతుకుతామంటే దేవుని కృపతో ఉంటేనే. అంటే నా యందు మీరు, మీ యందు నా మాట నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. మీ మాటల ద్వారా వింటున్నారు. అలాగే నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు ఫహుగా ఫలించును. దేవునితో నిలిస్తేనే ఫలిస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, యెహోషాపాతు అయ్యా నాకు శక్తి చాలదు. ఎందుకు శక్తి చాలదు? నా మీదికి వచ్చుచున్న సైన్యము చూడుము ఉందా లేదా? ఇప్పుడు మీరేమని ప్రార్థన చేసుకోవాలంటే, ఎంతమంది మీరు అలా చేశారో నాకు తెలియదు, అందుకని మళ్ళీ చెప్తున్నా. సో దయచేసి నేను చెప్తున్నాను ఏమని గురించి, ప్రార్థనా జీవితంలో మర్చిపోకండి, ఈ పాయింట్ మర్చిపోకండి. అయ్యా నాకు శక్తి చాలదయ్యా సహాయం చేయ్యా అడగండి ప్రభు. రైట్. సో అలా అడుగుతూ కింద కొంతమంది వ్యక్తులు నిలబెడతాడు. ఆ వ్యక్తిని నిలబెట్టిన తర్వాత ఏం జరుగుతుందో కొన్ని మాటలు ముగిచేస్తాం త్వరగా. 19వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదా వారున్న బురుజులు గల పట్టణంలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు.
6వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఒక్క వచనం గురించి నేను చాలాసేపు మాట్లాడాలనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఒక్క వచనం ఏంటి ఆ వచనం చూద్దాం. మీరు యెహోవా నియమమును బట్టే గాని, ఎవరి నియమము? ఒక్క స్థలపైకి ఎత్తండి. మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని వచనాలు సమయం లేదని కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ ఒక్క వచనం ఎంత విలువైందో చెప్తాను. ఆ రోజు మీరంటే ఎవరు ఇక్కడ? యెహోషాపాతు న్యాయాధిపతులను పెద్దలు నియమిస్తాడు. ఆ న్యాయాధిపతులు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ న్యాయాధిపతులు అంటే ఊరికి ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి న్యాయాధిపతికి యెహోషాపాతు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే 6వ వచనం, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారో. ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. తలపైకి ఎత్తని కాస్త అర్థం చెప్తా. యెహోవా నియమమును బట్టే గాని మనుషుల నియమమును బట్టి కాదు. ఉందా లేదా? ఇప్పుడు చాలా అవుతుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. యెహోవా నియమం ఏంటి? ఇంతకు యెహోవా నియమము ఏంటి? మనుషుల నియమం ఏంటి? ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈరోజు ఉదయకాల దినాన్ని రాత్రి నేను పడుకునే చాలా లేట్ అయింది. నాన్నతో మాట్లాడిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత యెహోషాపాతు మరణం గురించి, ముగింపు గురించి మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఉదయకాలం ఎందుకో తెలీదు ఈ వాక్యం నన్ను తట్టింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద తీర్పు తీర్చేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు 2 నియమాలు ఉంటాయి. ఇప్పుడు సేవ చేసే, పరిచర్య చేసే మాకు 2 నియమాలు ఉంటాయి. తెలుసా మీకు ఆ విషయం? గదేందయ్యా అంటారా? ఏంటి ఆ 2 అంటే, యెహోవా నియమం అనగా దేవుడు నియమించిన నియమం ఒకటి, 2 మనుషుల నియమం ఒకటి. గుర్తుపెట్టుకోండి. యెహోషాపాతు తన ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, ప్రజలారా లేదా న్యాయాధిపతి పెద్దలారా అనగా సేవకులారా, మీరు యెహోవా నియమమును బట్టి తీర్పు తీర్చండి. అనగా యెహోవా నియమమును బట్టి సేవ చేయండి, పరిచర్య చేయండి, మనుషుల నియమమును బట్టి కాదు. ఎందుకంటే ఈ రోజు కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో మనుషులు డబ్బు ఎవరిస్తారా, కానుకలు ఎవరిస్తారా, దశంభాగాలు ఎవరిస్తారా, ఎవరు మమ్మల్ని పొగుడతారా, ఎవరు మమ్మల్ని అందరం ఎక్కిస్తారా, ఎవరు మమ్మల్ని హెచ్చిస్తారా అని మనుషుల వైపు చూస్తూ మనుషుల నియమాన్ని బట్టి సేవ చేస్తారు. మీకేమైనా అర్థం కాలేదా? మనల్ని ఎవరైతే పొగుడతారో, ఎవరైతే ఇస్తారో, ఎవరైతే చేస్తారో అని మనుషులను బట్టి వేస్తారు. ఈవెన్ విశ్వాసులు కూడా అలాగే తయారయ్యారు. సేవకులు మాత్రమే కాదు, సేవకులు ఏంటంటే సేవకులు ఎవరు కానుకిస్తారా, ఎవరైతే మమ్మల్ని పొగుడతారా, ఎవరు మమ్మల్ని హెచ్చిస్తారా అని సేవకులు ఇల్లు తిరుగుతారు. విశ్వాసులు కూడా ఎలా తయారు చెప్పినా, దేవుడిని బహుగా దీవించుడుగా కంటే సార్, అబ్బా ఎంతగా దీవించాడు దేవుడు. మేము అప్పుడప్పుడు ఫోన్ చేస్తానంటే కదా, ప్రభువా నీ బిడ్డ హృదయంలో ఉన్న దోషాన్ని, పాపాన్ని క్షమించు నాయన అంటే నోటి నుంచి మాట రాదు. ప్రభువా నీ బిడ్డను బహుగా దీవించు నాయన అంటే ఆమేన్ ఆమేన్ అని అంటారు. దీవులు మాత్రం ఆమెన్ గట్టిగా అంటారు. ఈ ప్రకాష్ నగర్ ప్రాంతం నుంచి ఒక వృద్ధాప్యం పాపం పెద్ద అయ్యా ప్రార్థన టీవీలో వాక్యం వినిందంట. వినిన తర్వాత నాకు కాల్ చేసింది, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి. అపార్ట్మెంట్ సొంత అపార్ట్మెంట్ ఉందంట వాళ్ళకు. సరే మొత్తానికైతే బిడ్డలు ఉన్నారు, కోడలు బిడ్డలు ఎవరు పట్టించుకోలేదయ్యా. కాళ్ళు ముసలివాళ్ళు కదా పాపము, ఆ కాళ్ళు లావెక్కే, మోకాలు నొప్పులు ఎక్కలేని దిగలేనయ్యా, అనారోగ్యంతో ఉందయ్యా, ఎవ్వరు పట్టించుకోవట్లేదయ్యా. ఇంకొక వ్యాధి చెప్పింది, ఆ వ్యాధి చెప్పలేం, అంత దారుణంగా ఉంటుంది. స్త్రీలకు వచ్చే వ్యాధులు ఉంటాయి కదా, ఆ వ్యాధి చెప్పింది దారుణంగా ఉంటుంది. అయ్యా ఎవరు లేరయ్యా అని ఏడుస్తుందమ్మా, ఎక్కెక్కి ఏడుస్తుంది. పెద్ద 70 ఏళ్ళు పైన ఉంటాయి పెద్ద. నేను అనుకున్నా, ఒకవేళ ఇంత రోగం, ఇంత బాధ, ఇంత వేదన ఎందుకు వచ్చి ఉంటుంది? ఒకవేళ ఏమైనా తప్పు చేసిందేమో, ఏమైనా దోషం చేసిందేమో, ఒకవేళ నీతిమంతురాలైతే దేవుడు తోడై ఉంటాడు, భయపడిన అవసరం లే అని నేను ఈ 2 కోణాలు, ఈ 2 అంశాలు పెట్టి ప్రార్థన చేశాను. ఏమని? ప్రభువా ఒకవేళ నీ బిడ్డ పరీక్ష గుండా, శ్రమ గుండా వెళ్తుంటే ఓదార్చు నాయన, ఆదరించు నాయన. నెంబర్ 1, ఒక ఆత్మీయుడు పరీక్ష గుండా వెళ్తాడు కదా. నెంబర్ 2, ఒకవేళ చేసిన బాల్యంలో, యవ్వనంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు మనల్లో, అట్లా ఇట్లా తిరగరు. అందం ఉందని నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఒక పల్లెలో. ఆమె వెళ్తుంటే చూడని మొగాడు ఉన్నాడు, జోగ్గా సీరియస్, అంత అందంగా ఉంటుంది. అట్లా తిరిగింది, ఇష్టం వచ్చేది తిరిగింది. ఇక్కడ ఆమె చనిపోయేటప్పుడు ఎలా చనిపోయిందంటే, ఈ ఒక్కాకు తిని ఏ అక్కాకు ఒక్కాకు తిని ఈ పక్క చూసినా అనుకో, ఈ పక్క కనొస్తుంది, ఈ పక్క చూసి ఆ పక్క ఫ్యాన్ కనొస్తుంది. ఈ పురుగులు ఉంటాయి చూడు, ఇట్లా పోతుంటాయి. మీరు ఎప్పుడన్నా బియ్యం ఏర్పరిచేటప్పుడు తెల్ల పురుగులు వస్తాయి చూసారా, తెల్ల పురుగులు ఇట్లా ఉంటాయి. బియ్యం మేము ఏర్పరచమన్నా మా ఇంటాన్ని ఏర్పరుస్తాడంటారా? వంట మీరే చేసేది. అలా బియ్యంలో ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి మీరు నమ్ముతారండి, బుగ్గల మీద ఇలా వెళ్తున్నాయి. వాసన ఏడుందనుకో, ఆడిదాకా వస్తుంది వాసన. ఇష్టం సీరియస్. ఎలా తిరిగింది తెలుసా అమ్మా? ఎలా తిరిగిందంటే అంత భయంకరంగా తిరిగింది. సీరియస్ అండి, నేను చూసాను, నా కళ్ళతో కూడా నేను చూసాను. ఎట్లుంటుంది తెలుసా? కురులు ఉంటాయి మాకు. కురులు అంటే తెలుసా? రింగులు కురులు తిరిగి ఆ పల్లెలో తెలియని వాళ్ళు అంటున్నారు. అలా తిరిగింది. కొట్టినాడు దేవుడు. అందరూ అసహించుకునే పని. నిజం. యవ్వన కాలం తిరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే,
కొంతమంది వాళ్ళకి ఇష్టమైనటువంటి తిరిగి లాస్ట్లో ఏదైనా వాక్యం విన్నప్పుడు, భయం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు అయ్యా దేవుడా క్షమించంటారు కదా, లేదా ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేసినప్పుడు సేవకులు మాలాంటి వాళ్ళు అయ్యా నీ బిడ్డ ఏమైనా తప్పు చేసిందేమో, తెలిసి తెలియక యవ్వనకాలం ఏమైనా తప్పు చేసిందేమో, బాల్యకాల పాపను బట్టి క్షమించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు అవతల వాళ్ళు ఏమనాలా? ఆమె నెలగా అంటారు ప్రభువా నీ బిడ్డను దీవించు ప్రభువా, స్వస్థపరచవను గట్టిగా అంటారు. ఆమెను స్తోత్రం ఆమెనని. మీకేమైనా అర్థమవుతుందా? మనిషి నైజం ఏంటంటే తప్పును ఒప్పుకోరు, పొగిడే చూడు. నేను అందుకంటానా, నేనేమంటానంటే మనుషుల నియమం ప్రకారం కాదు సేవ చేయాల్సింది. దేవుని నియమం ఒకటి ఉంటుంది, మనుషుల నియమం ఒకటి ఉంటుంది. మనుషుల నియమం ఏమిటో తెలుసా? ఆశీర్వాదం కావాలి. దేవుడు కావాలి. అయితే తప్పును ఒప్పుకో, ఆటోమేటిక్ వస్తుంది ఆశీర్వాదం. ఒక్క మాట చూపిస్తాను, ఇక్కడ ఆగండి. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పడానికి ఇంత దూరం వచ్చా. ఇప్పుడు యేసుక్రీస్తు సేవ దగ్గర రండి. యోహాను సువార్త చూడండి, అద్భుతమైన మాట చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 6 6వ అధ్యాయం. మర్చిపోకండి ఈ విషయం. ఎన్ని నియమాలు? 2 నియమాలు. సేవ చేయాలన్నా పాటలు పాడాలన్నా నియమాలు 2 నియమాలు. ఒకటే నియమం దేవుని నియమం, లేదా యేసుక్రీస్తు నియమం, లేదా దేవుడి నియమం. 2 మనుషుల నియమం. అవునా? ఈ 2 నియమాల్లో మనం ఎలా బతకాలి, ఎలా సేవ చేయాలి, ఎలా పరిచయం చేయాలి చూడండి. 6వ అధ్యాయం. సాక్షాత్తు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు నోటితో పలికిన మాటలు చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. ఒక స్థలం పైకెత్తండి. తిబేరియా అన్న గలిలయ సముద్రం అన్న ఒకటే. ఇప్పుడు మీకు మ్యాప్ చూపిస్తాను, త్వరగా మేక్ ఇట్ ఫాస్ట్. చూపించమంటారా? రైట్, ఆగు. సో ఇప్పుడు మీరు కనిపిస్తుంది చూసారా, సిరియా, గలిలయ, జూడా కనిపిస్తుంది సారా? కనిపిస్తుందా? ఇది యేసుక్రీస్తు కాలంలో ఇటుపక్క దెకపోలి ఇంగ్లీష్లో కనిపిస్తున్నాయి. ఓకే చూడండి. ఇప్పుడు ఆ గలిలయ పైన సీ ఆఫ్ గలిలీ ఉంటుంది. ఒకసారి జూమ్ చేయి. రైట్, బ్లూ కలర్ చూసా, అది సముద్రం. ఇప్పుడు కొంత కిందికి రా, దాని కింద చూసారా లైన్ లాగా, బ్లూ కలర్ లైన్ కాడుతుంది చూసారా, దాన్ని యోర్దాన్ నది అంటారు. ఆ యోర్దాన్ నది కింద ఉంటుంది ఏముంటుంది అంటే మృత సముద్రం ఉంటుంది. ఇది జస్ట్ బుర్రలో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు పైకి మన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ తిబేరియా ఉంది చూసారా, సీ ఆఫ్ గలిలీ ఉంది చూసారా, ఇప్పుడు సీ ఆఫ్ గలిలీ. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. 6వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వచ్చాను ఉందా అంటే, యేసుక్రీస్తు అంట ఈ గలిలయ సముద్రం దాటి అద్దరికి వచ్చాడు. అంటే అద్దరంటే ఒడ్డుకొచ్చాడు. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, ఆ గలిలయ సముద్రం నుంచి ఒడ్డుకొచ్చాడు అనగా ఆ బ్లూ కలర్ ఉంది కదా, ఒకసారి మ్యాప్ రౌండ్ చేయి. ఆ బ్లూ కలర్కు దాటింటాడు. ఎటుపక్క నుంచి ఎటుపక్క దాటింటాడు? తిబేరియా నుండి సముద్రం. చూడండి కావాలంటే 6వ అధ్యాయం. తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రం. ఆడ ఏంటంటే తిబేరియా అన్న గలిలయ సముద్రం అన్న ఒకటే. మీకు అర్థం చెప్పేది 2 ఒకటే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు దాన్ని తిబేరియా సముద్రం అంటారు, లేదా గలిలయ సముద్రం అంటారు. తిబేరియా అనేది పక్కన ఒక ప్రాంతం, ఆ ప్రాంతానికి బట్టి దానికి ఆ పేరు వచ్చింది. మీకు అర్థం చెప్పేది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తనండి. ఇప్పటి నుంచి మనం చదవబోయే చాలా జాగ్రత్త. ఇప్పుడు ఇది గలిలయ సముద్రం, కొంచెం మరీ జూమ్ అవుట్ చేస్తే ఇది గలిలయ సముద్రం. ఇప్పుడు చాలా జాగ్రత్తండి. ఈ తిబేరియా నుంచి ఇక్కడ కనిపిస్తుంది తిబేరియస్, కనిపిస్తుందా? TIBERES. ఈ తిబేరియా నుంచి ఫీడింగ్ ద 5,000 పీపుల్ కనిపిస్తుందా? అంటే 5,000 మందికి భోజనాలు పెట్టాడు ఇక్కడ. ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ తిబేరియా నుంచి ఇక్కడికి వెళ్ళాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాడంటే ఎలా వెళ్ళింటాడు? సముద్రం కదా, అవునా కదా? మీకు అర్థం చెప్పేది. ఇక్కడి నుంచి అంటే ఎలా వెళ్ళింటాడు? పడవలోనే వెళ్ళింటారు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి ఏం రాయబడిందంటే 6వ అధ్యాయం 6వ వచనం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి జనులు ఆయనను వెంబడించి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించాను కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తన ఎదురుకు వచ్చి చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పిద్దామని ఫిలిప్పుని అడిగాను. అది కాస్త తలలో పైకి అర్థం చెప్తా. ఇప్పుడు యేసు ఈ గలిలయ సముద్రం నుంచి అవతలకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసు అక్కడ ఉన్నాడని చెప్పేసి ప్రజలందరూ వచ్చారు. వచ్చిన తర్వాత పొద్దుటి నుంచి సాయంత్రం వరకు యేసు ఏం చేశాడు? వాక్యాన్ని బోధించాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అది విన్న తర్వాత సాయంత్రం వరకు అలా ఉండిపోయారు. ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా ఉండిపోయిన తర్వాత ప్రభు చూశాడు, అరే పాపం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉన్నారే, వీళ్ళకి ఏదైనా భోజనం పెడదాం అనుకున్నాడు. అప్పుడు ఫిలిప్పుని అడిగాడు, సరే అదంతా వదిలిపెట్టండి, అదంతా చెప్పట్లే. ఒక పిల్లవాడి దగ్గర 2 చేపలు 5 రొట్టెలు ఉంటాయి, వాటిని ఆశ్రయిస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆశ్రయించిన తర్వాత పంచి పెడతాడు. అట్లా మొత్తం 5,000 మంది తిన్నారు. వండారు ఏమన్నా? కట్టుకొట్టారా? బియ్యం ఏమైనా పండించారా? ఏమీ లేదు. అన్నం వండాలంటే భూమి దున్నాలి, వరి వేయాలి, వరి రావాలి, ఫలం రావాలి, కొయ్యాలి, పండ్లు కావాలి, పంట పెట్టాలి, భోజనం చేయాలి, ఎన్నో కష్టం దాని వెనక. అవునా కదా? ఒక చేతి ముద్ద మనం తినాలంటే దాని వెనక ఎంతమంది రైతులు ఉంటారో కదా. ఈడైతే చిన్న ప్రార్థన, అలా బుట్ట పైకి తిస్తే చాలు, ఈడ దింపితే చాలు ఏమైపోయినాయి?
5,000 మందికి వచ్చినాయి. ఇది బలంది కదా. సో మొత్తానికైతే ప్రజలందరూ ఏమనుకున్నారంటే, అబ్బా ఈయన కనుక రాజు అయితే మనం వంట చేయవల్లే. అప్పుడు మహిళా సంఘం అంతా కలిసి, మహిళా సంఘాల మండలం అంతా కలిసి, అరే ఈయన కనుక మనకు రాజు అయితే రోజు ఇంకా తోమలు అవసరంలే, రైస్ కూర వండడం అవసరంలే అని మహిళా మండల అధ్యక్షురాలు ఎవరో తెలియదు. మొత్తానికైతే అప్పుడు మహిళా మండలి అధ్యక్షురాలు వచ్చి అందరిని పోగేసుకొని పోయి యేసుక్రీస్తు దగ్గరికి, అయ్యా నువ్వు గనక రాజు అయితే, ఆ కాలంలో మోషే మన్నా నడిపించాడు చూసినా, నువ్వు నడిపిస్తే బాగుంటుంది అని అడిగారు. అప్పుడు యేసు వాళ్ళ ఎదురు నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడా. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్త, ఇక్కడ అసలైన పాయింట్. ఇప్పుడు చాలా జాగ్రత్త. యేసు ఎందుకు పారిపోయాడు? వాళ్ళు రాజుని చేస్తున్నారు. ఎందుకు రాజుని చేస్తున్నారు? ఊరికి భోజనం పెడతాడు ఆయన, ఏం చేయని అవసరం లే. ఊరికి అట్ట పైకి అయితే కిందికి వచ్చేసారు, ఏమైపోతుంది? భోజనాలు అయిపోతాయి, ఏం కష్టపడిన అవసరం లే. అప్పుడు మహిళా మండలి అధ్యక్షురాలు, తర్వాత పురుషుల అధ్యక్షులు మొత్తం వచ్చారు అందరూ, రైట్? అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు చూద్దాం. ఇప్పుడు చూద్దాం 15వ చూడండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా పోగా. కనిపించిందా? అంటే రాజును చేయాలని వచ్చారు. ఎందుకు రాజును చేయాలనుకున్నారు? రాజు చేశారనుకో ఇంకా అన్ని ఫ్రీ కదా, అర్థం అంత ఫ్రీ అని చెప్పేసి మన వాళ్ళు వచ్చారు. సరే మొత్తానికి ఏం చేయాలి చూద్దాం. యేసు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరిన కపెర్నహూముకు పోవుచుండిరి. ఒక్క నిమిషం, ఇప్పుడు తల పైకి ఎత్తండి. ఇప్పుడు ఈ 5,000 మందిని ఇక్కడ ఉన్నారా? మ్యాప్ చూడండి, మ్యాప్. ఈ 5,000 మంది ఇక్కడ ఉన్నారా? ఫస్ట్ తిబేరియా నుంచి ఇక్కడికి వచ్చారు ఈ 5,000 మందికి. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? 16. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రము వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరి నుండి కపెర్నహూముకు పోవుచుండగా. వాక్యం చాలా జాగ్రత్తది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాక్యం విన్నారండి. సాయంత్రం ఆకలిసింటే ప్రభు అలా పైకెత్తి ఇలా దింపి 5,000 మంది పెట్టారు. ఇప్పుడు రాత్రి అయింది, అలాగా ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్తారు కదా. అలా సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడు సముద్రం దగ్గరకు వచ్చారు, ఓడలు ఎక్కారు. ఎవరు? 12 మంది శిష్యులు. యేసు ఎక్కలా, 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, శిష్యులారా మీరు వెళ్ళండి, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాలి అని శిష్యులు పంపించాడు. ఎక్కడికి పంపించాడు? కపెర్నహూము. ఇప్పుడు మ్యాప్ చూడండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ 500 మందిరా. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కపెర్నహూము. అంటే ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్తారు? ఏం లేదు, ఇలా కళ్ళు వేసుకుని సిటీకేసి అక్కడికి మాయమైపోరు, పడవలోనే వెళ్ళాలి. గుర్తొస్తుందా? అలా పడవలు వెళ్తుంటే తుఫాను గాలి వస్తుంది, ప్రభువు నడుచుకుంటూ వస్తాడు, గద్దిస్తాడు, అదంతా మీకు తెలుసు. ఇప్పుడు చాలా జాగ్రత్త అండి. ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? కపెర్నహూముకి వెళ్ళారు, రైట్? చూడండి ఇప్పుడు మనం చూద్దాం 16. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రపు వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూముకు పోవుచుండిరి. అంతలో చీకటి ఆయను గాని యేసు వారి యొద్దకు ఇంకా రాలేదు. కనిపిస్తుందా? అంటే చీకటి అయింది, ఇంకా యేసు రాలా. వీళ్ళైతే పోయారు. ఎవరు? 12 మంది శిష్యులు. ఇప్పుడు యేసు ఎక్కడున్నాడు? కొండ దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇప్పుడు 5,000 మంది భోజనాలు పెట్టాడా? నా మ్యాప్ చూపినాయన, నన్ను కాసేపు మొక్కన పెట్టి మ్యాపే పెట్టేసి ఈ 5,000 మంది ఉన్నారు కదా, ఈ 5,000 దగ్గరనే వాళ్ళు అలా పంపించేసి యేసు అక్కడే ఉండిపోయాడు. అయితే వీళ్ళు రాత్రి అయిందని వీళ్ళు బయలుదేరిపోయారు. ఎవరు? 12 మంది శిష్యులు. ఇప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు. నేను అందుకనేనా ఆ తర్వాత నేను యేసు నోటి నుంచి ఒక మాట వస్తుంది, ఆ మాట అర్థం అవ్వాలంటే ఇది క్లియర్గా అర్థం అవ్వాలి. మన బైబిల్ న్యూస్ పేపర్ చదువుకుంటూ పోతాం, అలా చదివితే అర్థం కాదు. ఇప్పుడు యేసు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాడు, శిష్యులందరూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యేసు ఏమంటాడు చూడండి, తర్వాత ఏం చూద్దాం. 17. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకా రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి ఎక్కుటకు వచ్చుట చూసి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడుకని వారితో చెప్పాడు. గనుక ఆయన దోణి మీద ఎక్కించుకుటకు వారికి ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరును. రైట్, తల పైకి కసరత. ఇప్పుడు 5,000 మంది ఉన్నారా? ఈ 5,000 మంది 12 మంది శిష్యులు బయలుదేరారు. అక్కడి నుంచి యేసు మాత్రం అక్కడే ఉన్నాడు, ఇంకా రాలా. రాత్రి అయింది, 2 కోసల దూరం వెళ్ళారు. ఎవరు? శిష్యులు. ఇంతలో గాలి సముద్రం అంతా వచ్చింది, ఇదంతా మీకు తెలుసు. అప్పుడు యేసు నడుచుకుంటూ వస్తాడు, నడుచుకుంటూ వేసి పడవలో కూర్చున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. పడవలో కూర్చొని ఆ పడవలో వెళ్ళారు. వారు వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళారు. ఏంటి ఆ ప్లేసు? కపెర్నహూము. అర్థమైందా? అమ్మయ్య. ఇప్పుడు మైండ్లోకి రండి. ఇప్పుడు ఒకసారి మ్యాప్ చూడండి. ఫస్ట్ తిబేరియాస్ నుంచి 5,000 మంది దగ్గరికి వచ్చారు. అంటే ఇక్కడ తిబేరియస్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా? మళ్ళీ ఇక్కడి నుంచి కపెర్నహూముకి వచ్చారా? ఇప్పుడు ఎక్కడున్నారు? కపెర్నహూములో. ఇప్పుడు చాలా. ఇప్పుడు మళ్ళీ 22 వచ్చింది. మరునాడు 22 కనిపిస్తుందా? మరునాడు సముద్రపు అద్దరిన నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప మరొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదనియు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. తలపైకి అర్థం చెప్తా. మర్నాడు ఏం చేశారంటే ప్రజలు, నిన్నటి దినాన యేసుక్రీస్తు అలా పైకెత్తి ఇలా దింపి 5,000 మంది పెట్టారు కదా, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు నిన్నటి దినాన అలా ఎత్తి ఇలా దింపారు 5,000 మంది పెట్టిన తర్వాత అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. వీళ్ళేమో తిబేరియా నుంచి యేసుక్రీస్తు కపెర్నహూము వాళ్ళని పంపించాడు. యేసుక్రీస్తు కొండకెళ్ళిన తర్వాత వాళ్ళేమాట పోతుంటే మధ్యలో వచ్చాడు. ఇదంతా జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చారు ప్రజలు. ఎందుకు వచ్చారు?
ఇప్పుడు మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చి చూద్దాం. 23 వచ్చిన. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబేరి అనబడిన వేరే చిన్న దోణిలో వచ్చారు. ఇప్పుడు తలపైగా అసలు చేద్దాం. అంటే ఇక్కడ 5,000 మంది ఉన్నారా? 5,000 మంది భోంచేశారు కదా. ఇక్కడి నుంచి కొంతమంది వచ్చారు. అంటే ఈ టైబేరియస్ నుంచి కొన్ని దోణిలు వచ్చాయి. ఎక్కడికి వచ్చాయంటే ఈ 5,000 మంది స్థలాలు భోంచేశారే, వీడికి వచ్చారు కొంతమంది. వాళ్ళని అడిగారు, అరే ఏసేమని మీకు కనిపించారా అంటే లేదండి మాకు కానరాలేదండి. మళ్ళీ వీళ్ళు అడిగారు, మీకేమైనా కనిపించారంటే లేదండి కానరాలేదండి. ఇప్పుడు మళ్ళీ ఎదురు చూడండి 24. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలకి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. ఇప్పుడు తలపై కింద కాస్త అర్థం చెప్తా. ఇప్పుడు టైబేరియా నుంచి కొంతమంది వచ్చారు. ఎక్కడికి? ఇక్కడికి. అవునా? మళ్ళా ఇక్కడున్న వాళ్ళు వీళ్ళని అడిగారు, అరే మీరు టైబేరియా నుంచి వచ్చారే, ఏసేమన్నా కనిపించారంటే లేదు కనపడలేదండి అని. వాళ్ళు మళ్ళా ఇక్కడికి మొత్తం అంతా చేరుకొని మొత్తం యేసును 12 మంది శిష్యులు ఎత్తుకుంటూ మళ్ళీ ఎక్కడికి వచ్చారు? కపెర్నహూము వచ్చారు. అంటే వీళ్ళు కపెర్నహూముకి వచ్చారంటే బుల్లెట్ బండి వేసుకొని పోలే, ఓటర్ వేసుకొని వచ్చారు. ఆ రాత్రుల్లో ప్రయాణము, ఆ రోజు రాత్రే ఏం జరిగింది? సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది, భయపడ్డారు శిష్యులు అందరూ. అవునా? అలాంటి పెనుతుపాల్లో, భయంకరమైన పెనుతుపాలు, వాళ్ళు స్వస్థపడడానికో లేదంటే భోజనం పెడితే తినడానికని ఎంత కష్టపడుతున్నారు చూడండి. మీకు అర్థం కదా? రాత్రి ఏమో పాపం కష్టపడతారు, భయపడ్డారు శిష్యులు. అయ్యో వచ్చేసిందిరా ఏందో జరిగిపోతే. అప్పుడు యేసు అన్నాడు, గద్దించాడు సముద్రంలో గాలి. గుర్తుందా మీకు? గద్దించాడు. అంటే ఆ రోజు రాత్రి సముద్రం అంతా అల్లకొల్లలో ఉంది. అలాంటి అల్లకొల్లంలో కూడా మనోళ్ళు జనాలందరూ పడవలు వేసుకొని తెడ్లు వేసుకొని ఊక్కుంటూ వచ్చారు. ఎక్కడికి? యేసు దగ్గరికి. అర్థందా? ఈ టైబేరియాకి వచ్చారు, లేడు. ఇక్కడ 500 మంది దగ్గరికి వచ్చారు, ఉన్నాడా? లేడు. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? కపెర్నహూముకి వచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన సందర్భాన్ని అంది ఇప్పుడు ఊహించుకోండి. టైబేరియా నుంచి ఈదుకుంటూ వచ్చింటే ఈ సొక్కాలన్నీ చెమటతో తడిసిపోయింటవా? జుట్టు అంతా ఎండిపోయింటుందా? ముఖం అంతా మాడిపోయింటుందా? టైబేరియా నుంచి 5,000 మందికి కపెర్నహూముకు ఇంత కష్టపడి తెడ్లు ఎత్తున్నారు. ఎంత కష్టపడి ఉంటారు? కష్టపడరా? చాలా కష్టపడరా? కష్టపడి చెమట కార్చి వచ్చారు. మరి ఎక్కడికి? యేసు దగ్గరికి. అప్పుడు యేసు నుంచి నోటి నుంచి వచ్చిన డైలాగ్ అని చూడండి, అద్భుతం ఉంటుంది ఇది. చూడండి కావాలి. ఇప్పుడు యేసు ఏమంటాడు? 24. కాబట్టి యేసును ఆయన శిష్యులు అక్కడ లేకపోవటం జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలకి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, ఆయన అంటే ఎవరిడా? యేసును చూశారు. అబ్బా ఇప్పుడు ఇంతకాలం కష్టపడి చెట్లు వచ్చినాడు, సడన్ గా కనిపించాడు. అమ్మా దొరికిందిరా నాయన, ఇన్నాళ్ళు దొరికినా. యేసును చూశారు. చూసేమన్నా చూడండి 25. బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చిందివే? రే నువ్వెప్పుడు వచ్చినాడికి? మేము నీకోసం ఊరంతా తిరుగుతున్నాం ఆయన, గలిలయ సముద్రం అంతా. ఎప్పుడు వచ్చినావు నువ్వు? చూడు 25. బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడిగారా? అబ్బా యేసు గలిలయ మొత్తం తిరిగినామయ్యా నీకోసము అన్న. రమేష్ అన్న బలరామ్ అన్న, దావీద్ అన్న, నీకోసం కడపంతా తిరిగినా అన్న. ఎందుకు? కోట తీపిచ్చావని. తాడుపోతుంది చూడండి. పొద్దున్న సాయంత్రం కాసుకోంటాడు. ఎందుకు? ఎప్పుడు తెరుచారా అని. ఎందుకు? గలిలయ మొత్తం దిగారంట. ఉందా లేదా? అయ్యా ఇప్పుడు వచ్చినావు బోధకుడా, ఎప్పుడు వచ్చినావు ఆయన అంటే, అప్పుడు అడగగా చూడు, బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా 26 వచ్చిన. యేసు ఏమన్నా చూడండి. యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు. ఏం తిన్నారంట? రొట్టెలు ఉంటాయే, రొట్టెలు తిని కడుపు నిండిందంట. ఆ కడుపు నింపుతానే దానికోసం వెతుకుతున్నారంట వీళ్ళు. అర్థం కాలేదా? యేసుంటే సాక్షాత్తు దేవాది దేవుడు ప్రాణం పోయితే క్రీస్తు కళ్ళ ఎదుటుంటే, వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ తన కన్నీటి తుడిచి తన తల వెంట్రుకలతో పాదాలు కడిగితే ఒక స్త్రీ, ఒక భక్తుడు అంటాడు యేసుక్రీస్తు కాలంలో నేను ఉంటే కనుక నా రక్తం కోసి ఆయన పాదాలు కడిగింది అన్నాడు ఒక భక్తుడు. ఎందుకంటే క్రీస్తు విలువ తెలిసింది. అనుకుందాం, బంగారు ఉంటుందా? బంగారు పంది దగ్గరికి వెళ్ళి పంది ఇది నా కష్టపడి ప్రయాసపడి 10 తులాలు నెక్లెస్ చూపించాడే, ఇదిగో నీకు ఇస్తానా అని దాని మెల్ల కట్టండి. అర్రే నా యజమానురాలు బంగారు కట్టింది అని చెప్పేసి బెడ్రూమ్లో పడుకోదు. ఏడమనుకుంటుంది? బుడదలో అనుకుంటుంది. దాని విలువ తెలిసిన తెలుస్తుంది. యేసును వాళ్ళు ఎలా చూస్తున్నారు తెలుసా? తిండి కోసం చూస్తున్నారు. మీకు అర్థం కదా? అద్భుతంగా రాబడింది. యేసు ఏమన్నా తెలుసా? మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా అనే పదం ఉందంటే ఏంటి అర్థం? నిశ్చయంగా డెఫినెట్లీ మీరు నన్ను ఎందుకు తెలుసా? ఇది ఎందుకు విషయం చెప్పాను సార్? ఎందుకు చెప్పనా? ఎందుకంటే భోజనాల కోసం, తిండి కోసం దేవుని ఎతకలేం. మనుషులు అనేమేమిటి తెలుసా? డబ్బు కోసం సేవ చేయలేం, కడుపు నిండడానికి సేవ చేయలేం. కడుపు ఎవరైతే ఆశీర్వదిస్తారో, ఎవరైతే కడుపు నింపుతారో అక్కడికి వెళ్ళినా దీంపబడలేం. ఎవరి కోసం వెళ్ళాలి తెలుసా? ఇప్పుడు తర్వాత లైన్ అంటాడు యేసుక్రీస్తు. చూడండి ఏమంటాడో 27. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడే. క్షయమైన ఆహారం అంటే క్షయం అంటే
క్షీణించిపోయేది, నశించిపోయేది. అనగా ఇప్పుడు ఈ వస్తువు ఉందనుకో, భూమిలో వేసామనుకో, ఒక పేపర్ వేసామనుకో, భూమిలో వేసాము, తుప్పు పట్టిపోద్ది. అంటే ఏమైపోతుంది? అది క్షీణించిపోతుంది, క్షయమైపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కనుక రొట్టె, అన్నం కానీ కూర కానీ భూమిలో వేయండి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అన్నం వేస్ట్ అయినా పారేస్తాం. ఆ అన్నం 3 రోజుల తర్వాత, 6 రోజుల తర్వాత అలాగే ఉంటుందా? ఏమైపోయింది? మట్టికి అయిపోయిందో, పురుగులు తినేసా, ఏంది మాది క్షయమైపోయిందా? అలాగే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. చూడండి 27 వచ్చిన, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఏం మాట అండి? అంటే మీకు ఆడ వస్తుందా? అయ్యా, క్షయమైపోయే కూటి కొరకు కాదు, ఇలా పైకెత్తితే ఇలా కిందికి వచ్చి రొట్టెల కోసం కాదు, భోజనాల కోసం కాదు, తిండి కోసం కాదు సేవ చేయాల్సింది, భోజనాల కోసం కాదు పరిచయం చేయాల్సింది. దేనికోసం తెలుసా? దేవుడు మనకు ముద్ర వేశాడే వాక్యము. ఈ వాక్యం నశించిపోదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ వాక్యం ద్వారా ఎంతమంది బలపడతారో, ఎంతమంది బాగుపడతారో. 2000 సంవత్సరాల కిందట ఒక వ్యభిచారి స్త్రీ గురించి రాయబడింది. 4000 సంవత్సరాల గురించి రాహాబు అని ఎరికో పట్టణంలో వేశ్య గురించి రాయబడింది. ఈ రోజు ఆ వేశ్య జీవితాన్ని మనం చదువుకుంటున్నాం. రూతు అని ఒక స్త్రీ గురించి మనం చదువుతున్నాం. బోయాజు, దావీదు అని దావీదు భక్తుడు గొర్రెలు కాచుకుంటూ రాసిన కీర్తన గురించి మనం చదువుకుంటున్నాం. ఎన్నో కుటుంబాలను బలపరిచింది ఆ కీర్తన. ఒప్పుకోరా? ఎంతో మంది కన్నీటిని తుడిచింది ఆ కీర్తన. అవునా కదా? ఎస్. ఆ వాక్యం కొరకు వెతకండి. ఆ వాక్యం కొరకు 4000 సంవత్సరాలు అయింది ఈ వాక్యంలో శక్తి తగ్గ. ఆ వాక్యం కొరకు కష్టపడండి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఎన్నో రాత్రులు ప్రభు సన్నిధిలో నా వాక్యం అర్థం కాక ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎన్నో రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అయ్యా నీ బిడ్డలకు నా కడుపు మార్చుకొని సంఘ బిడ్డలకు, గొర్రెలకు వాక్యాన్ని బోధించే కృప నాకు ఏడ్చిన రోజులు ఉన్నాయి. సత్య ప్రమాణంగా బయలుపేయడం చెప్తున్నా. ఈ రోజు సంజీవ్ తేజాని నేను ఈ రోజు ఎంతో మంది ఫోన్ చేస్తూ ఆయా ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నారు. నిన్న సాయంకాలం తిన్నా భద్రాచలం ప్రాంతం నుంచి ఒక సేవకుడు ఫోన్ చేశాడు. అయ్యా, భద్రాచలం ప్రాంతానికి మీరు వస్తారా అని అడిగారు. మళ్ళీ గుర్తుపెట్టుకో, ఎంతో మంది నాకు ఫోన్ చేసిన ఉంటారు. ఆయా ప్రాంతం ఈస్ట్, వెస్ట్ గోదావరి, తర్వాత వైజాగ్, ఖత్తరు, కోవిడ్ ప్రాంతాల నుంచి ఫోన్ చేసిన ఉంటారు. వాళ్ళకు నేను మాట్లాడి 10 రూపాయలు రావట్లేనా? నాకు అది తెలియలేదా? మీరు నమ్ముతారు మా నాన్న ఈ కాంపౌండ్ కట్టేటప్పుడు కొంతమంది ఫోన్ చేశాను నాకు. మన మందిరం చేస్తున్న పరిచయం చూసి, అయ్యా మీకు కొంచెం కానుక పంపించాలనుకుంటున్నాం అంటే, తప్పకుండా బ్రదర్, మంచిది బ్రదర్, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి పెట్టేశాను. తర్వాత నేను ఫోన్ చేయలే. మీకు చెప్పాను ఆ రోజు సాక్ష్యం కొట్టాను. దేవుడే సాక్షి బలిపెట్టు. నేను ఎందుకు చెప్తుంది తెలుసా? నా గుండెల్లో వాక్యం ఉంటే, నా దేవుడితో నేను నడిపించబడతా అంటే, నాకు ఏ టయానికి ఏం అవసరమో నా దేవుడు నాకు ఇస్తాడు. మీకేమైనా అర్థం కాలేదా? అర్థమవుతుందా? నేను ఎందుకు తెలుసా? అక్షయమైన ఆహారం కోసం పరుగులు తీస్తున్నా. ఈ వాక్యం నా గుండెలో ఉండాలా. ఎందుకంటే ఈ వాక్యం ఎంతోమంది వేసైన రాహాబు జీవితం మాదిరండి. ఆ స్త్రీ, కానాను అనే స్త్రీ, లేదా సమరయ పట్టణంలో ఒక స్త్రీ, 5 మంది భర్తలు ఉన్నారు. ఆమె నోటి నుంచి వచ్చింది మాట, బాగుపడ్డారు. నేను ఎందుకు విషయాలు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఈరోజు చాలా సంఘాల్లో కొన్ని సంఘాల్లో, ఎక్కువ సంఘాలను కొన్ని సంఘాల్లో డబ్బు మీదనో తిండి మీదనో సంఘాలు కట్టబడుతున్నాయి. ఇది మనిషి నియమా, దేవుని నియమా? అమ్మయ్యా, మీకు అర్థమైంది. ఎన్ని నియమాలు? 2 నియమాలు. మనుషులను బట్టి చేసే సేవ కాసుమా. దేవుడి నియమం తెలుసా? అక్షయం. అది వర్ణింపరది. కొంతమంది ఏమంటారంటే ఆశ చూపిస్తారు. అయ్యా మీకు అధికారం ఇస్తాం, మీరు వచ్చారనుకో మా మందిరానికి, సంఘ పెద్ద చేస్తాం. మీరు మా మందిరానికి వచ్చామనుకో, ఆడ కూర్చోబెడతాం. సరే కూర్చోబెడతాం, బాగానే ఉంది అనుకుందాం. 10 మంది వచ్చారు, 10 మందిని కూర్చోబెట్టారు. 100 మంది వచ్చారు, 100 మందిని కూర్చోబెడతారు. ఇంక ముందు ఉంటాడా? 10 మందికి ఒకటి పాటించి అనుకుందాం, ఒకటి పాట పాడా. 2 వచ్చి 2 పాట పాడా. 10 మంది పాటలు పాడా. రేపు పొద్దున 100 మంది అయింది అనుకో, 100 మంది పాటలు పాడతారా? పాడలే కదా. అప్పుడు ఏం చేస్తారు? ఒక్కొక్కరిని చిన్నగా దింపుతారు. ఇంకెందుకు రానా, నువ్వు రా. అప్పుడు దింపబడినాడు కింద గుమ్ముకుంటాడా? వాడమంటాడు, చూసావా పాస్టర్ గారు ఇన్నాళ్ళు నన్ను వాడుకొని వదిలేశారు, చూసావా పాస్టర్ గారు ఎట్లా అని వాడు పైన కూర్చున్న 9 మంది చెప్తాడు. ఆ 9 మందిలో రేపు పొద్దున 7వ వాడు వస్తాడు కిందికి. వచ్చాడు రాడా? డెఫినెట్ వస్తాడు. వాడు వచ్చి వీళ్ళిద్దరు కలుసుకొని మిగిలిన మళ్ళీ కొడతారు. ఇలాంటివన్నీ ఇన్ని చూసా నేను. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక అన్ని చూసా నేను. ఎన్నో మందిరాలు చూసా నేను. ఇలా సంఘాలు నాశనం అయిపోయిన బోర్డు అండి సంఘాలు. ఇప్పుడు అనుకుందాం, ఈ కిందికి వచ్చిన మహాత్ముడు ఎప్పుడెప్పుడు నాకు పాటిస్తారా, ఎప్పుడెప్పుడు మైక్ చేతికి వస్తుందా అని చూస్తాడే కానీ ఎప్పుడు నాతో వాక్యం నింపబడుతుందా, ఎప్పుడు నా గుండెను వాక్యం నింపుకుందామా అని ఆలోచన. బలిపీఠం చెప్తున్నా, నా వెనకాల నేను ముగ్గు చేస్తున్నా. నా వెనకాల మారుమోసు పొంది రక్షణ పొందిన తర్వాత ఏ రోజుగా నాన్న నేను పాట పాడతాను, నాన్న నేను వాక్యం చెప్తాను, ఏ రోజుగా నేను అడగాలి. అప్పుడు చిన్న మందిరం, ఇలాంటి స్తంభం ఉండేది ఒకటి ఇటు పక్క. బిలీవ్ మీ, నా గొంతు సరిగా ఉండదు, నా పాటలు సరిగా పాడరు. ఆ మూల కూర్చొని భయంకరంగా ఏడ్చుకునేవాడిని నేను. ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు మందిరాలు కూర్చొని ఏమని ప్రార్థన చేసింది తెలుసా? నేను ఏమని ప్రార్థన చేశాను తెలుసా? ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి అక్క వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ నాకంటే నీతిమంతులయ్యా. వీళ్ళకంటే ఆ మూలంతా కూర్చుని చెత్త పెడతాం మనం. చెత్త వస్తారు కదా మీరు, చెత్త ఎక్కడ తీసుకెళ్తారు? తెలివైన వాళ్ళు అనుకో,
ఆ నుంచి మా తమ్ముళ్ళు ఉంటారు, అప్పుడు చెత్త ఉడుచురాని అనుకో, ఆ మూల నుంచి మొత్తం మధ్యలో పెడతారనమాట. ఏంటిది చెత్త, చాట తీసుకొస్తే మధ్యలో వచ్చారు మా వాళ్ళు. తెలివైన స్త్రీలు ఏం చేస్తారు, చెత్త అంతా తీసుకొని మూలం పెడతారు, మూల ఎత్తుతారు చెత్త. కరెక్టేనా? నేనేమో ప్రాణం చేసింది తెలుసా, అయ్యా ఆ మూల కూర్చున్న చోట కూడా నీ యోగ్యుని కాదు. నిజం, సీరియస్. ఈరోజు నీ కళ నేను చెప్తున్నానంటే, ఏ రోజు నేను సేవకుని కావాలని కోరుకోలేదండి. సత్య ప్రమాణం. ఇందులో కష్టాలు, ఇందులో కన్నీరు నాకు తెలుసు. సేవ చేసా ఏమైనా చేస్తాను కానీ సేవ చేయను. నేను సివిల్ ఇంజనీర్ చదివేటప్పుడు, బీటెక్లో సివిల్ ఇంజనీర్ చేస్తున్నప్పుడు ఇంజనీర్ అవ్వాలి, ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అవ్వాలి, ఎంటెక్ చేయాలి, ఎన్నో కళలు, ఎన్నో ఆశలు. కానీ నా దేవుడు పట్టుకున్నాను నన్ను. ఎన్ని కష్టాలు, ఎన్ని నిందులు. నిజం సీరియస్ చెప్తాను. సమ్ టైమ్స్ టూత్ పేస్ట్ కొనుక్కుందాం కూడా డబ్బు ఉండేది కాదు. టూత్ పేస్ట్, చిన్న చిన్న విషయాలు కూడా. కానీ నా దేవుడు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఎన్ని రోజులు కడుపు మార్చుకొని వాక్యాన్ని ధ్యానం చేసిన రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు కడుపు మార్చుకొని వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యాన్ని బోధించిన రోజులు ఉన్నాయి, సేవ చేసిన. ఎందుకు తెలుసా, నేను క్షయమైపోయిన దానికోసం ఎతకట్లా, అక్షయమైన దానికోసం ఎదుగుతాను. ఈరోజు భద్రాచలం నుంచి ఎవరో సేవకుడు ఫోన్ చేశాడు, నేను అడిగినాను ఎలా జరుగుతుందండి? అక్షయమైన ఆహారం కొరకు. ఎందుకంటే నేను దేవుని నియమం బట్టి సేవ చేస్తాను, మనుషుల నియమం బట్టి సేవ చేయట్లే. అయ్యా మీ భోజనం పెడతారండి, ఈరోజు బిర్యానీ ఇస్తా, ఈరోజు భోజనం పెడతా, రేపు బిర్యానీ ఇస్తా, మొన్నాడు ఇస్తా, 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు. అప్పుడు నేను ఏం చెప్తాను తెలుసా, ఏం చేస్తాను తెలుసా, నా దగ్గర ఒకటే ఉంది అయ్యా నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తా. ఏమిస్తా? ఏస్తున్నామన్నా లే. నేను కూడా అదే చెప్తా, అయ్యా నా దగ్గర డబ్బు లేదు, అయ్యా నా దగ్గర నీకు భోజనాలు పెట్టేది లేదు, అయ్యా నా దగ్గర నీకు అధికారం ఇచ్చి రామ్మాయుడు చేయమని అది చేయమని నేను పొగలేను, నా చేత కాదు. నాకు తెలిసిందల్లా ఒకటే, ఏంటో తెలుసా, ఈ వాక్యం నా కడుపు మార్చుకోనైనా సరే నీ గుండె నిండా నింపుతా. అది నాకు తెలిసింది. ఏం కావాలా? క్షయమైన ఆహారం కావాలా, అక్షయమైన ఆహారం కావాలా? మనుషుల నియమ ప్రకారం సేవ చేద్దామా, దేవుని నియమ ప్రకారం చేద్దాం? మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో మిత్రమా. మనుషులందరూ వచ్చారండి. ఇప్పుడు నేను చూపించా మ్యాప్, వస్తున్న మ్యాప్ ట్యాప్ అని చెప్పా. అందరూ వచ్చారు, తిరిగి వచ్చారు. తైబేరి నుంచి 5000 మందికి, మళ్ళీ కపెర్నహూముకి ఎంతమంది వచ్చాడో చెప్పండి. అక్కడ ఏముంది తెలుసా, జనసమూహం అంతా ఉందాడా, జనసమూహం అంతా వచ్చారు అడిగి. ఎవరికి అంతమంది వచ్చారు. కానీ యేసుని యథార్థంగా ఎతికిన వాళ్ళు 12 మంది శిష్యుల్లో 11 మందే. ఎంతమంది? అందరూ దేనికోసం వచ్చారు? స్వస్థత, ఆయన పెడితే తిందామని. ప్రభువే అన్నాడు సాక్షాత్తు నోటి నుంచి, మీరు సూచన చూచుట వలన కాదు, తిని తృప్తి పొంది కడుపు నింపుట వలన ఎదుగుట వచ్చి తిరిగి అని నిశ్చయంగా చెప్తున్నా. అంటే నిశ్చయంగా అంటే దెర్ ఈస్ నో డౌట్. మీరు వచ్చింది ఎందుకు తెలుసారా? కడుపు నింపుకోవడం వచ్చారు. అర్థం? యేసుక్రీస్తు నిజంగా అయ్యా యవ్వన కాలంలో పాడైపోయి నీచమైన బతుకుతున్న నన్ను క్షమించావయ్యా, నా శాపాన్ని కొట్టి వేసావయ్యా, ఎంత గొప్పవాడు అయ్యా, నువ్వు నా కోసం కల్వరిలో ప్రాణం పెట్టి నీ కుమారునిగా చేసుకున్నావు. ఒకప్పుడు నా తండ్రి, నా తల్లి, నా కుటుంబం అన్నారు, ఎందుకు పుట్టావరా నా కడుపున్నావు పనికి మాల అన్న రోజులు ఉన్నాయి. ఈ రోజు అలాంటిది నన్ను నువ్వు నా కుమారుడివిరా నువ్వు అని నీ స్వత్తుగా చేసుకొని నన్ను అంగీకరించావు. ఇది కదా దేవుని ప్రేమ. ఇంత గొప్ప దేవుడు అయ్యా, నీ పాదాలు చాలయ్యా, నీ సన్నిధి చాలయ్యా. అడిగేవాళ్ళు కావాలా, తిండి కోసం వెళ్ళాలి కావాలా? మీదే నిర్ణయం. మనుషులు నియమం ప్రకారం సేవ చేస్తారా, దేవుని నియమం ప్రకారం సేవ చేస్తారా? మీ చేతులకు అప్పగిస్తున్నా. దేని ప్రకారం చేద్దాం? మళ్ళీ చెప్తున్నా మిత్రమా, గుర్తుపెట్టుకో. దేవుని నియమం ప్రకారం సేవ చేస్తే కడుపు వచ్చినా, కరువు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, చచ్చిపోయిన 12 మంది శిష్యుల్లో అత్తసాక్షుల వలె ఈ భూమి మీద చరిత్రలు నిలిచిపోతాం. మనుషుల కొరకు, తిండి కొరకు, డబ్బుల కొరకు కనుక సేవ చేస్తే హతమైపోతాం. ఈరోజు నేనుండా సంజీవ్ తేజ, నేను డబ్బును ఆశించవచ్చు, డబ్బు తీసుకోవచ్చు. నేను కూడా మాట్లాడచ్చు, 4 మాటలు మాట్లాడలేనా? నాకు అటానికి లేదా? ఇంత వాక్యం చెప్పినాను. కానీ నమ్ముతారా? ఏ రోజు నేను బలిపీఠం పట్టుకొని నా బైబిల్ సొంతరక్షణ అంగీకరిస్తా, ఏ ఒక్కరికి మాయ మాటలు చెప్పో, డబ్బు సంపాదించే మాటలో లేదా పనికిమాల మాటలో ఏ రోజు నేను చెప్పాలి ఎవరికైనా. అంతేందుకు మీరు ఉన్నారు కదా, మీతో ఫోన్ మాట్లాడే చాటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరితో నేను అలా చెప్పానా? డబ్బులు ఇవ్వండి, డబ్బులు కట్టండి, చేయండి. కారణం తెలుసా, నేను దేవుని నియమం ప్రకారం సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను ఎన్ని కరువు వచ్చినాయి. సో మీరు కూడా, మీ జీవితాలు కూడా ఏ నియమం ఉండదు తెలుసా? అయ్యా నీ పాదాలు, నీ సన్నిధి, నీ ప్రసన్నత, కడుపు నింపే భౌతికమైన వాటి కోసం కాదయ్యా, అక్షయమైన ఆత్మ ఉందే, మంటుందే, ప్రభు కొరకు బతకాలని తాపత్రయుతుందే, దాన్ని కొరకు వెతికే కృపనయ్యా. ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొంతమంది ఆశీర్వాదం కొరుకుంటారు, నాకు తెలియదు వాళ్ళు ఎవరు. నాకు మీ గుండెల మీద చేరేసుకోండి, మీ గుండెల మీద అన్న నా దేవుడు ఆశీర్వదిస్తే చాలన్నా. ఆశీర్వాదం వస్తుందండి, మీరు ఆశీర్వాదం మీద దృష్టి పెట్టాలి, క్షయమైపోయిన దాని మీద దృష్టి పెడతారు. దేవుడు ఏమంటున్నాడు? అక్షయమైన. అడుగుదామా? ప్రార్థన. దశ మోకరిద్దాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృప కలిగిన ఆయన, దయగల మా దేవా, అయ్యా విత్తబడిన మాటలు మాలో నూరంతలుగా ఫలింపచ్చు. నిజమే, ఈ భూమి మీద తిండి కొరకో, డబ్బు కొరకో బతకట్లేదు. నిజమైన దేవుని బిడలో క్షయమైపోయిన ఆహారం కొరకు బతకడానికి వీలేదయ్యా. నశించిపోయే ఆహారం కొరకు కాదయ్యా, అక్షయమైన ఆహారం కొరకు బ్రతికించమని, నడిపించమని, నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. అయ్యా ఇదిగో తండ్రి, నీ కృపా మహిమల చొప్పున విత్తబడిన మాటలు మాలో నూరంతలుగా ఫలింపచ్చి నామం మహిమ పొందుకోను. యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.